ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లకి 5 ఏళ్ల వయో పరిమితి పెంచుతూ జీవో రిలీజ్ చేసింది. ఎస్సీ, ఎస్సీ, బీసీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్సీకి కూడా ఈ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి గరిష్ట వయో పరిమితి 39 ఏళ్లు కానుంది. ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లకు 5 ఏళ్ల వయో పరిమితి పెంచుతూ జీవో రిలీజ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్కి కూడా ఈ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి గరిష్ట వయో పరిమితి 39 ఏళ్లు కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లకి 5 ఏళ్ల వయో పరిమితి పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగుల భర్తీకి ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఏళ్ల వయో పరిమితి పెంపు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్లకు 5 ఏళ్ల పెంపు వయసు రీత్యా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇకపై ఆర్థికంగా బలహీన వర్గాలకు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 39 ఏళ్లకు 34 ఏళ్ల నుంచి 35 ఏళ్లు పెంచిన విధంగా కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత కొంతకాలంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్నటువంటి రగడ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టమవుతుంది. అంటే ఉద్యోగుల విషయంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గతంలో ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు 5 సంవత్సరాల పెంపుదల ఇవ్వటం పట్ల చూసినట్లయితే కనుక వారికి కూడా అవకాశం కల్పించినట్లయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే గనక వారు తప్పనిసరిగా 39 ఏళ్ల వయసు వరకు కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉండే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగింది. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి ఏ వర్గాలకు ఎంత శాతం ఏంది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కింద వచ్చేటటువంటి అన్ని కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఉండడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.